పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో రాబోతున్న కలికి 2A98 విడుదలకు నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సినిమా ప్రమోషన్లు కూడా భారీ లెవెల్లో అయితే జరుగుతున్నాయన్న సంగతి తెలిసింది. కలికి సినిమా విడుదలైతే చాలా సినిమాల కలెక్షన్ల రికార్డులు అయితే బ్రేక్ అవుతాయా లేదా అని చర్చ అయితే ప్రేక్షకుల మధ్య జోరుగా జరుగుతుంది. ఈ సినిమా ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో కమల్ హాసన్ అయితే విలన్ గా నటిస్తున్నారని ఎప్పటికో ఎన్నో వార్తలు అయితే ప్రచారంలోకి వచ్చాయి. కలికి 2A98లో దీపిక రోల్ కూడా నెగిటివ్ షేడ్స్ అయితే ఉండబోతుంది అని సమాచారం అయితే అందుతుంది. ఆమె పాత్రకు సంబంధించిన రోల్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని, ఈ సినిమాలో ఆమె పాత్ర ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసిందని కూడా అర్థమవుతుంది. వైరల్ అవుతున్న ఈ వార్తల్లో నిజ నిజాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాకు సంబంధించి దీపిక అయితే కన్నడ, హిందీ భాషల్లో అయితే సొంతంగా డబ్బింగ్ చెబుతున్నారని సమాచారం అయితే అందుతుంది. ఇతర భాషల్లో మాత్రం ఆమె పాత్రకు డబ్బింగ్ నటులతో డబ్బింగ్ చెప్పిస్తున్నారని అర్థమవుతుంది. దీపిక నిజంగానే విలన్ గా కనిపిస్తే ప్రేక్షకులు ఆశ్చర్యానికి గురయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. కలికి ట్రైలర్ లో ఇందుకు సంబంధించిన ఏమైనా షార్ట్స్ అయితే ఉంటాయేమో చూడాలి. కలికి 2A98 అయితే సరికొత్త రికార్డులను క్రియేట్ చేసే సినిమా అవుతుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఈ సినిమాకు పాజిటివ్ సమాచారం వస్తే మాత్రం 2024 సంవత్సరం ప్రభాస్ అవ్వాలని కామెంట్లు అయితే వ్యక్తమవుతున్నాయి. కలికి సినిమా అమెరికాకు అయితే 50 కోట్ల రూపాయల రేంజ్ లో అయితే అమ్ముడయ్యాయని సమాచారం అయితే అందుతుంది. కలికి 2A98 సినిమాలో ఒక పాట మాత్రమే ఉంటుందని అర్థమవుతుంది. కలికి సినిమా విషయంలో నాగశ్విన్ అయితే పూర్తి స్థాయి నమ్మకంతో ఉన్నారు.